స్వామియే శరణమయ్యప్ప. ఇది ఎందుకన్నా తెలుసు కదా మీకు. ఇప్పుడంతా స్వాములు శబరిమల వెళ్ళే టైం అనమాట. సో ఇప్పుడు కేరళ గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ సూచన అందరికీ నిర్ధారణ చేసింది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా, దీని పేరే నైగ్లెరా ఫౌలి అనే భాషలో పిలుచుకుంటామండి, సైంటిఫిక్ నేమ్. ఇది బ్రెయిన్లో మన కణాలని మొత్తం తినేస్తుందండి. తినేయటం వల్ల అతనికి విపరీతమైన హెడేక్, వాంతులు, దాంతోపాటు విపరీతమైన ఫిట్స్ ఇట్లాంటివి రావడం జరుగుతుంది అన్నమాట. మరి డాక్టర్ గారు, మరి మేము అందరం శబరిమల వెళ్తున్నాం, మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మెయిన్ ముక్కు రంధ్రం ద్వారా అది వెళ్తుందండి. పంబా నదిలో స్నానం చేసేటప్పుడు ఈ వాటర్లో మనం ఎప్పుడైతే మునుగుతామో, వాటర్ని మనం ముక్కు ద్వారా లోపలికి తీసుకున్నా కానీ స్నానం చేసేటప్పుడు దాని ద్వారా ఈ బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్తుంది. సో మనం మెయిన్గా చేయాల్సిందల్లా ఏమైనా ఉంది అంటే, పంబా నదిలో స్నానం చేయకపోవటం మంచిది కుదిరితే. లేదు చేయాల్సిందే అంటే కనీసం ముఖం వరకు పంబా నదిలో ముంచకుండా చూసుకుంటే చాలు. అండ్ స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్తో ఖచ్చితంగా బాడీ అంతా స్నానం చేయండి. ఎక్కడికి వెళ్ళినా వేడి నీళ్ళు తాగటం, బాటిల్డ్ వాటర్ జాగ్రత్తగా చూసుకొని తాగటం అనేది చాలా ఇంపార్టెంట్. కేరళలో మొత్తం ఇప్పటికి 70 కేసులు కనుక్కోబడ్డాయండి. దానిలో ఆల్రెడీ 19 మంది ఇప్పుడు మన దగ్గర లేరు. అంటే ఎంత డాక్టర్లు ప్రయత్నం చేసినా 100 కేసుల్లో అద్భుతమైన ట్రీట్మెంట్ ఇచ్చినా 97 మందికి మాత్రం దీని యొక్క సీరియస్ ఎఫెక్ట్ అనేది చాలా ఇబ్బందికరంగానే ఉంది. సో దీని యొక్క సివియారిటీ అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.